ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత భర్తతో పాటు బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తుంది. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి సోదాలు ఇవే కావడంతో మరోమారు కలకలం రేగింది. మాదాపూర్లోని డీఎస్ఆర్ హోమ్స్ కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ బ్లాక్లోని 3వ అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత భర్తతో పాటు బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తుంది. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి సోదాలు ఇవే కావడంతో మరోమారు కలకలం రేగింది. మాదాపూర్లోని డీఎస్ఆర్ హోమ్స్ కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ బ్లాక్లోని 3వ అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా కవిత ఈడీ కస్టడీకి నేటితో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత భర్తతో పాటు బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తుంది. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి సోదాలు ఇవే కావడంతో మరోమారు కలకలం రేగింది. మాదాపూర్లోని డీఎస్ఆర్ హోమ్స్ కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ బ్లాక్లోని 3వ అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కవిత అరెస్టుపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, ఢిల్లీ లిక్కర్ ఎఫెక్ట్ అనేది కవిత ఈడీ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంట్లో కవితకు సంబంధించినటువంటి తన భర్తతో పాటు తన ఆడపడుచు అఖిల ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6:30 నుంచి కూడా 7 మంది ఈడీ అధికారులు తన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువులను కూడా, డాక్యుమెంట్స్ కావచ్చు, ఆస్తి వివరాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఈ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ అనేది గత కొద్ది రోజుల నుంచి కూడా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈడీ అధికారులు కూడా కవితను విచారిస్తున్నారు. ఈరోజు మరో 1 అవర్లో ఈడీ విచారణ అనేది కంప్లీట్ అవబోతుంది. తర్వాత మరి ఈడీని కోరి మరో కొద్ది రోజులు రిమాండ్కి తరలించే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన తర్వాత మరో 24 అవర్స్ తర్వాత కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా చాలా రకరకాలుగా కూడా విచారణ కొనసాగించడం జరిగింది కవితని ఈడీ అధికారులు. సో ఈ పరంగానే మనం చూసుకోవచ్చు, కవిత అరెస్ట్ అయిన తర్వాత తన భర్తతో పాటు తన భర్త చెల్లెలైనటువంటి అఖిల ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే ఎందుకంటే మనం చూసుకోవచ్చు, లిక్కర్ స్కామ్ ఈ ఎఫెక్ట్ అనేది చాలా రోజుల నుంచి కూడా ఇది కొనసాగుతున్నటువంటి విషయము. దీనిపై ఎవరెవరు ఉన్నారు, ఈ లిక్కర్ స్కామ్ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, సన్నిహితులు ఉన్నారా, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని చెప్పేసి ఈ వైపుగా కూడా ఈడీ అధికారులు విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరంగానే అఖిల ఇంట్లో కూడా ఏమైనా దొరికే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా వాళ్ళ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం, మన ఇదే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో మరి ఈ ఇష్యూలో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి కవిత ఇన్సిడెంట్ ఈ ఈడీ అధికారులు ఎలా తీసుకుంటారని చెప్పేసి కూడా కొంచెం వేచి చూడాల్సిన విషయమే అని. రైట్ లహరి, థ్యాంక్ యూ.